బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం 1 వరకు 47.62% పైగా ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదు కాగా, ఇవాళ ఆ రికార్డు చెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ 122 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్డీఏ, మహాకూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. దీంతో ఈసారి బీహార్‌లో పెను మార్పులు తప్పవనే అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం ఓటింగ్ సరళిని పరిశీలించిన జన్సురాజ్ పార్టీ అధినేత, మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ నెమ్మదిగా జరగడం లేదని, స్వతంత్రం తర్వాత ఈ ఎన్నికలు మొదటి దశలో రాష్ట్రంలో గరిష్ట ఓటింగ్ జరిగిందని, బీహార్ ఓటర్లు తమ ఓట్ పవర్‌ను చూపించారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈరోజు పోలింగ్ శాతం 65%కి మించి ఉంటుందని ఆయన అంచనా వేశారు. నేటి పోలింగ్ కొత్త రికార్డులను సృష్టిస్తుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఓటు మార్పు తీసుకురావడానికి, యువతకు విద్య, ఉపాధిని నిర్ధారించడానికే అన్నారు. నవంబర్ 14 తర్వాత బీహార్‌లోని ఏ యువకుడు 10,000, 14,000 సంపాదించడానికి రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక తొలి దశలో 65.08% పోలింగ్ నమోదు కావడంతో అధికార ఎన్డీఏతో పాటు విపక్ష మహాకూటములను భారీ అంచనాలు నెలకొన్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని చెబుతున్నారు రెండు పార్టీల నేతలు. ఇప్పుడు రెండో దశలో ఇప్పటికే 47.60% పైగా పోలింగ్ నమోదు కావడంతో సాయంత్రానికి 70% చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే ప్రజలు మార్పుకు అనుకూలంగా ఓటేసినట్లే అని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు.